నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ నేను రవి తెలంగాణ మంత్రి కొండా సురేఖ కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటంటే తన నియోజకవర్గం తాను ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి నియోజకవర్గం వరంగల్లోని తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుట్టారు అయితే కృష్ణానగర్లో ఒక కాలేజీ భవన శంకుస్థాపన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు వ్యాఖ్యలు ఏంటంటే చాలా మంది మంత్రులు కమిషన్లు తీసుకుంటుంటారు డబ్బులు తీసుకుంటూ ఫైల్ క్లియర్ చేస్తారు డబ్బులు లేనిది క్లియరెన్స్ చేయరు అలాగే నాకు వచ్చేటటువంటి డబ్బుల్లో నేనైతే మాత్రం నాకు వచ్చేటటువంటి సొంత డబ్బుల్ని నేనైతే మాత్రం ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నా అని చెప్పేసి ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా మంత్రి కొండా సురేఖ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు మళ్ళీ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లుగా అవుతుంది ఇదే అంశాల గురించి ఈరోజు స్పెషల్ డిబేట్లో మనం చర్చిస్తున్నాం ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు పున్నా కైలాష్ నేత టీపీసీసీ జనరల్ సెక్రటరీ అలాగే డాక్టర్ అంది సత్యం గారు ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు పున్నా కైలాష్ నేత గారు చెప్పండి సార్. నమస్తే ఏంటి కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసమే పనిచేస్తుంది 30% తీసుకుంటున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో కూడా వ్యాఖ్యానించారు ఇప్పుడు ఒక ఆయుధం ఇచ్చినట్లుంది కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళు ఆ కమిషన్లు తీసుకుందే ఫైల్ క్లియర్ చేయట్లేదా ఈ వ్యాఖ్యలపై ముఖ్యంగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు కైలాష్ నేత గారు? ప్రైమ్ 9 టీవీ గారికి మీకు ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి సార్ సత్యం గారికి నమస్కారం సార్. నమస్కారం. ఒకటి ఏంటంటే సార్ ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో కొంత తరబాటుకు గురైనప్పటికీ కూడా ఆమె ఉద్దేశం ఏంది నేను గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన గతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు కమిషన్లు పుచ్చుకొని పనులు చేస్తూ ఉంటారు కమిషన్లకు మొత్తం కూడా పేటెంట్ హక్కు బీఆర్ఎస్కి ఉందని ఇంతకుముందు వివరణ ఇచ్చారు అంతేగాని ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మంత్రుల మీద కానీ ఆమె ఎక్కడ కూడా లేదు కాంగ్రెస్ ఉన్న వాళ్ళని చెప్పి కూడా ఎక్కడ చెప్పలేదు కావాలనే బీఆర్ఎస్ ఇవాళ రాజకీయంగా లబ్ధి కోసము దుష్ప్రచారం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత మేరకు ఎందుకంటే ప్రజా కోర్టులో వారికి శిక్ష పడ్డ తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటిది అబద్ధాన్ని పదే చెప్పి నిజం చేయడం కోసం గొబెల్స్ ప్రచారాన్ని ఎత్తుకున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇవాళ వాళ్ళని చీత్కరించరు ఏది అసెంబ్లీ ఎన్నికల్లో అదే విధంగా పార్లమెంట్ లో ఇప్పుడు ఏం చేయాలి అప్పర్ హ్యాండ్ తీసుకోవాలి ప్రజలలో మన్నన పొందుతున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం మీద రాళ్లు వేస్తే తప్ప వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి ఏం చేస్తా ఉన్నారు ఒకదాని వెనుక ఒకటి ఈ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత మేరకు సోషల్ మీడియాని వినియోగించుకొని తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఎందుకంటే గతంలో మేము చూశారు మిషన్ కాకతీయ అది మొత్తం కమిషన్ కాకతీయగా మారింది అదేవిధంగా రాష్ట్రంలో కట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కూలిపోయి కమిషన్ల కోసం కక్కుతుపడి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి చరిత్ర కైలాష్ నేత్ గారు గత ప్రభుత్వాన్ని కూడా ఎక్కడా సంబోధించలేదు తర్వాత వివరణ ఇచ్చే క్రమంలో గత ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ మంత్రులు చేసినటువంటి పనులపై నేను మాట్లాడానని చెప్పేసి తర్వాత మంత్రి వ్యాఖ్యానించారు కానీ ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక మంత్రి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తన సొంత నియోజకవర్గంలో పాల్గొన్నారు కానీ ఈ విధంగా మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారు అంటే సొంత క్యాబినెట్ మీదకి రాదా ఒక పక్క ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు కదా మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్లు వర్షం కురిపిస్తున్నారు ఒక పక్క మంత్రిని అభినందిస్తూ కొండా సురేఖ ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు దీనిపై మిగిలినటువంటి మంత్రులు ఎవరెవరు ఎంత కమిషన్ తీసుకుంటారో చెప్పాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు దీనిపై ఎలా స్పందిస్తారు? ఇవాళ మీరు ఒకటండి 17 నెలల కాలంలో ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం వారు చేసినటువంటి అవినీతి అంతా కూడా బయటపడతా ఉంది అది కార్ రేస్ లో గానీ అదే విధంగా కాళేశ్వరం కూలిపోతా ఉంది విద్యుత్ ఒప్పందంలో సంబంధించినటువంటి వాళ్ళ కుంభకోణం బయటకు వస్తా ఉంది ధరణి పేరుతోటి లక్షలాది ఎకరాలు తమకు సంబంధించినటువంటి మంది మాగదులు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని బీఆర్ఎస్ వాళ్ళు రబ్బర్ చెప్పులు ఉన్న వాళ్ళు ఇవాళ మీకు తెలుసు ఏం చేస్తారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 100 ఎకరాలు ఎట్లా సంపాదించారు ఫామ్ హౌస్ ఎట్లా సంపాదించారు విమానాలు ఎట్లా వచ్చినాయి ఇవన్నీ బీఆర్ఎస్ ఖాతాలో 100,000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఏం చేయాలి గురిగింజ నీతులు చెప్పాలా తర్వాత కింద తొడపాశం పెట్టి నోట్లో చక్కెర వేయాలి ఇలా ప్రజలందరూ ఓ పెద్ద బీఆర్ఎస్ పార్టీ సత్యహరిచంద్ర పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగానైనా బదనాం చేయాలా ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాన్ని రకరకాలుగా వాడుకుంటారు ప్రతిపక్షం కానీ మేము ఆమె అన్నది ఏంటి సందర్భాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఒక మహిళా మంత్రి మీద ఈ రకంగా చేయటం అనేది బీఆర్ఎస్ యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఆమె ఏమన్నది జనరల్ గా మంత్రులు అంటే గతంలో పనిచేసింది కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఈ మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి అనలేదామే
గతంలో నేను పనిచేసిన కాబట్టి వాళ్ళకి ఈ అనుభవం ఉంది, నేను అట్లా చెయ్యను అని చెప్పి ఆమె వివరణ ఇచ్చుకుంది. దానికి ఏదో ఇవాళ మొత్తం సత్యహరిశ్చంద్రులకు ధర్మరాజులకు వాళ్ళు ఏదో సంతానం అయినట్టు బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా 10 రూపాయల కానించి ₹1,00,000 వరకు కూలి డబ్బులు అని చెప్పేసి రకరకాలుగా వసూలు చేసిండ్రు వాళ్ళు ఆనాడు. మరి వాళ్ళ ఒక్కొక్కరికి హెలికాప్టర్లు వచ్చినాయి, ఏ నుంచి వచ్చినాయి సార్, విల్లాలు ఏ నుంచి వచ్చినాయి సార్, ఏం కూలి పోయింది సార్, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం రక్తపు సొమ్ముని కూడా కైలాష్ నాథ్ గారు అసెంబ్లీలో కూడా కమిషన్ లేనిదే పనులు జరగట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. అదే ఈ రోజు కొండా సురేఖ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకు వాళ్ళకు బలం చేకూర్చినట్లయింది. దీనిపై మరొక్కసారి బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రం ఒక చర్చనీయాంశంగా వీటినన్నింటినీ కూడా ఈ వ్యాఖ్యల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అంటే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఒక్క నిమిషం కైలాష్ నాథ్ గారు కానీ కాంగ్రెస్ కమిషన్లతోటే ప్రభుత్వాన్ని నడుపుతుందనే విధంగా ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకా ఆయన మీడియా ముందు మాట్లాడలేదు కాబట్టి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారో చూద్దాం. కానీ ఆయన ట్వీట్ అర్థం అది. ఇప్పుడు కేటీఆర్ అంటే ఆయన ఏ పార్టీ సార్? బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఇవాళ ప్రజాక్షేత్రంలో ఏమైంది సార్? ప్రజలంతా కూడా తరిమేశారు. కాబట్టి ఇవాళ ఏదైతే పరిపాలన ఉన్నటువంటి పార్టీ మీద 4 రకాలుగా ఆరోపణలు చేసి చెప్పిందే చెప్పి మరి మరొకసారి చెప్పి తిప్పి చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలలో మరొకసారి వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధికి జరగాలన్నటువంటి ఆలోచన తప్ప ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మేము ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకు తీసుకుపోతుంటే అందులో మేము ఏమైనా కమిషన్లు తీసుకున్నామా? కమిషన్ల చరిత్ర మీది. ఇవాళ అవినీతి ఆరోపణలు తీసుకుంటుంది మీరు. అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసి సినిమా హీరోలను కానీ హీరోయిన్లను కానీ ఆ తర్వాత అనేక మందిని వ్యాపారస్తులను కానీ బెదిరించి 100 కోట్లు సంపాదించారని చెప్పేసి వస్తా ఉంది వార్తలు. అది కాదా? హైదరాబాద్ అసైన్డ్ భూములు ఉన్నాయి, హైదరాబాద్ రంగారెడ్డిలో, వాటన్నిటి కూడా బెదిరించి మీరు తీసుకోలేదా? మీ చరిత్ర ఏమిటి? అవినీతితోటి నిర్మాణమైనటువంటి మీ భవనాలు, అవినీతితో కూడుకున్నటువంటి మీ నాయకత్వం ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ముక్కు నేలకు రాసి మా మీద ఆరోపణ చేయాలి అంతే తప్ప ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ ఓ సన్నబియ్యమే గాని, ఉద్యోగాలే గాని, ప్రాజెక్టులే గాని ఏ కార్యక్రమం తీసుకున్నా నిరంతరం 18 గంటలు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు చిన్నాభిన్నం చేసి రకరకాలుగా ప్రలోభాలకు ఇవాళ ప్రజలలో మరి మీరు ఒక రకమైనటువంటి భావన తీసుకొచ్చేటువంటి పరిస్థితిని మేమందరం కూడా గమనించాం. ప్రజలలో అందరూ గమనిస్తా ఉన్నారు సార్. ఒకటి, మేము తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది. మేమేం దేవుళ్ళం కాదు, పైనుంచి గుడి పడలేదు. ప్రజా కోర్టు అనేది ఉన్నది. ఒక ప్రజా కోర్టు అనేది అంతిమ గీటురా ఏంటిది? ఓట్లు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళకి వాళ్ళ ప్రజలలో బలం లేదు, ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటారు, ఓటమి పాలయ్యిండ్రు. కాబట్టి ఏం చేయాలా? ఒకదాని మీద ఒకటి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా పారదర్శకంగా ఎవ్వరు కూడా వేలు పెట్టలేకున్నటువంటి కార్యక్రమాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిన, అదే విధంగా ఇవాళ 58,000 నుంచి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, సన్న బియ్యం కార్యక్రమం ఇచ్చిన, 5 లక్షల ఇంటి ఇచ్చిన, ఒక్క రూపాయి లంచమే గాని, ఒక్క 10 పైసలే గాని ఇచ్చినటువంటి అంశాలే అమలు కావట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న ఆ అంశాలు కూడా చర్చిద్దాం. రైట్, డాక్టర్ అంది సత్యం గారు, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు. అంది సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. కొండా సురేఖ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కొంతమంది డబ్బులు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తున్నారు, కానీ నేను బాప్త కాదు, కానీ నాకు వచ్చేటటువంటి డబ్బులతోటి అక్కడ కాలేజీ నిర్మాణం చేపడుతున్నామని చెప్పేసి అరవిందో ఫార్మాకు సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ అక్కడ భవనాన్ని నిర్మిస్తుంది అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు కోర్టు చుట్టూ కూడా మంత్రి తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు తీసుకుంటున్నారంట, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను ఉద్దేశించి కొండా సురేఖ వ్యాఖ్యానించారనుకోవచ్చు. అంది సత్యం గారు. అందరికీ నమస్కారం. మిత్రుడు కైలాస్ నేత చేసిన అనేకమైనటువంటి గవర్నమెంట్ మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణ ఎంతవరకు వస్తుంది, ఏమి కన్ఫర్మ్ అవుతాయి, ఇటువంటివన్నీ వాళ్ళు చేసిన విమర్శలన్నీ కూడా బీఆర్ఎస్ మీద చేసినటువంటి విమర్శలు ప్రజలు నమ్మే కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చారు. ఇంకా వాటి మీద విచారణ కూడా జరుగుతుంది. ఇవాళ కొండా సురేఖ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ అవుటే, సొంత పార్టీని డ్యామేజ్ చేయడానికి పనికొస్తుంది తప్ప సొంత పార్టీని ఇమేజ్ పెంచడానికి పనికిరాదు. ఎందుకంటే ఆమె ఆలోచించి మాట్లాడిందో, తదేకంగా మాట్లాడిందో, ఏది మాట్లాడినా పాత విషయాలు మాట్లాడినా ఇప్పుడు వివరణ ఇస్తుంది, అది నిజం కాదు. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు కాలేజీ ప్రారంభోత్సవ సందర్భం. రెండోది, ఈ కాలేజీ నేను కమిషన్లు తీసుకునే బదులు ఈ కాలేజీ కట్టమని అడిగారు.
కట్టారు. తర్వాత మిగతా మంత్రులు ఎవరైనా ఫైనల్ గా క్లియరెన్స్ చేసేటప్పుడు సాధారణంగా డబ్బులు తీసుకుంటారు. నేను తీసుకోలేదు, దాని బదులు కాలేజీ అని చెప్పింది. కాబట్టి నేను పాత మంత్రులన్నా బీఆర్ఎస్ మంత్రులు అన్నది ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు వర్తమానంలో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది అనేది. కాబట్టి నేను గతం గురించి మాట్లాడినంటే నమ్మరు, అది ప్రస్తుతం గురించే మాట్లాడినట్టు. తర్వాత ఈ మాటలు మరి ఎందుకు మాట్లాడుతారో తెలియదు. గతంలోనే ఆమె ఇండివిజువల్ కూడా డ్యామేజ్ కావడానికి ఉపయోగపడ్డాయి కొంతమంది వ్యక్తుల మీద కామెంట్ చేసి. ఇప్పుడు ఆమె డ్యామేజ్ కావటం కాదు, మంచి మొత్తం మంత్రులను డ్యామేజింగ్ గా ఈ మాట ఉపయోగించుకుంటే ఈ పాటికే కిషన్ రెడ్డి గారు మరి సూర్యకాంత్ దాని మీద విచారణ జరపాలి, ఏ మంత్రి ఎంత తీసుకుండొచ్చా, ఎంత దుర్వినియోగం కిషన్ రెడ్డి వస్తుంది, ఆ వెనకాల కేటీఆర్ వస్తుంది. రైట్. ఇంకా రేపటికల్లా చాలా కాంగ్రెస్ ను డ్యామేజ్ చేయడానికి ఉపయోగపడతాయా, లేదా కాంగ్రెస్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడతాయా? ఖచ్చితంగా డ్యామేజ్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కొండా సురేఖ ఎందుకు అట్ట మాట్లాడింది, తెలవకుండా మాట్లాడి చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి మంత్రివర్గంలో ఉన్నప్పటి నుంచి అనేక విషయాలు మాట్లాడుతుంది. ఇంత నిజమే ఫస్ట్ మంత్రివర్గాలది తెలియక మాట్లాడింది అనుకోవడానికి వీలేదు. కాబట్టి ఇలా మాట్లాడటానికి ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు చాలా మంది పొలిటికల్ పండిట్స్ ఆలోచన. అంటే మంత్రివర్గం నుంచి తొలగిస్తారని, ఒక ఉన్నోళ్ళని డ్యామేజ్ చేసి అటువంటిది అడ్డుకోవటానికి చేసిందని కొంతమంది అసలు అట్లా కాదు, ఆవిడ బయటికి వెళ్తుందా అనేటువంటిది ఇంకొంతమంది కాదన్న తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవటానికి ఒక అలజడి సృష్టించడానికి అనేది ఇంకొంతమంది. ఇట్లా అనేక మంది ఆలోచన పట్ల అనేక రకాలుగా ఆలోచిస్తారు. ఇలా అనేక రకాలుగా ఆలోచించే అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఆలోచించే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆలోచిస్తారు. మన పరిధి కాదు, వాళ్ళ పరిధి. వాళ్ళ ఇష్టానుసారం ఎస్టిమేషన్ చేస్తుంటారు. వీటన్నిటికీ అవకాశం ఇచ్చింది ఎవరు? కొండా సురేఖ స్టేట్మెంట్. కాబట్టి తను మంత్రివర్గంలో అందులో ఒక 40-50 మంత్రులు లేరు, జంబో జట్టు కాదు. ఉన్న కొద్ది మందే మంత్రుల్ని బాధ్యతాయుతంగా ఉన్నటువంటి మనిషి అలా మాట్లాడాల్సింది కాదు. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ కు డ్యామేజ్. రైట్. కైలాష్ నాథ్ గారు మంత్రివర్గంలో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కొండా సురేఖ మధ్యలో పదవికి రాజీనామా చేశారు. తర్వాత కూడా బీఆర్ఎస్లో కొన్ని కీలకంగా వ్యవహరించారు. అంత సీనియర్ నేత అయ్యుండి అంటే ఏం మాట్లాడతారో అర్థం కాలేని పరిస్థితి, లేకపోతే ఏంటి? దీనిపైన సరే మరి పార్టీ ఏమన్నా ఈ వ్యాఖ్యలపై ఏమైనా పునరాలోచించే అవకాశాలు ఉన్నాయా? ఒక పక్క క్యాబినెట్కి చుట్టూ, ఒక పక్క ఏమో బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కలిసి కాంగ్రెస్ పై చేస్తున్నటువంటి విమర్శలు, ఒక పక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు కూడా ఇప్పటికీ అంటే దాదాపు 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అమలు కాని అంశాలపై అయితే మాత్రం ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో సొంత పార్టీకే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి డ్యామేజ్ జరుగుతుంటే మరి పార్టీ ఏమన్నా ఈ అంశాలపై పునరాలోచించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా కైలాష్ నాథ్ గారు? రవి గారు, ఇప్పుడు ఆమె నిన్న మొన్న ఎన్నికైనా కాదు, గడిచినటువంటి 3 దశాబ్దాల రాజకీయాల్లో కొనసాగుతా ఉంది. వారి భర్త కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, వారికి అన్ని అనుభవాలు ఉన్నాయి. అయితే వారు చేసినటువంటి ఉద్దేశాలని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నేను బీఆర్ఎస్ లో కూడా పనిచేసిన, వాళ్ళు తీసుకుంటారు ఆ ఉద్దేశాన్ని. నేను ఇక్కడ చెప్పిన తప్ప మా యొక్క ప్రభుత్వాన్ని లేదా మా కైలాష్ నాథ్ గారు బీజేపీ అవ్వచ్చు బీఆర్ఎస్ అవ్వచ్చు ఎక్కడ దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీ ఎలాంటి లోపాలు దొరుకుతాయి, కాంగ్రెస్ ని ఏ విధంగా ఇరికించాలి అనేటటువంటి ఆ ప్రయత్నాలకి ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళకి ఆయుధాలు అంటే కదా. వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బీక్తారు. మీకు తెలియంది కాదు, బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ తెలంగాణ అస్తిత్వంతో, తెలంగాణ ప్రజల రక్తంతో ముందుకొచ్చి క్యాబినెట్ మంత్రి అయ్యుండి క్యాబినెట్ లో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
కొంచెం అంటే ప్రాధాన్యత పెంచే విధంగా వ్యాఖ్యలు ఉండాలి, కానీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కొంచెం డ్యామేజ్ చేసే విధంగా ఉంటే వ్యాఖ్యల్ని వాటిని అంటే ఎంత సమర్థించినా సరే అవి పరిపుష్టమయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? సార్ ఒక్కటి, ఇప్పుడు ఆమె చేసినటువంటి ఆమె చెప్పినటువంటి ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఆమె ప్రజలకు ఇప్పటికే వీడియో విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నేను కావాలని మా ప్రభుత్వం, ఎందుకంటే కూర్చున్నటువంటి పీఠాన్ని గుల్చుకోము, తింటున్నటువంటి కంచంని మనం మట్టి పోసుకోము. ఇది ప్రభుత్వం అనేది ప్రజల చేత, ప్రజల దీవెన చేత, ప్రజలు ఏ ఆకాంక్షల మేరకైతే గత ప్రభుత్వాన్ని ఓడగొట్టి మాకు ఇచ్చినారో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉందో, ఈ సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ ఒక కాలేజీకి సంబంధించినటువంటి కట్టే కార్యక్రమంలో ఆ సందర్భంలో ఆమె ఏమన్నదంటే, గతంలో ఉంటుండే, గతంలో ఇది ఆనవాయితుండే, నేను అందులో డబ్బులు తీసుకోలేదు, కాలేజీ కట్టమని చెప్పినా అని చెప్పకనే చెప్పింది. ఇంకా దాని మీద వివరణ అక్కర్లేదు, ఆమె చెప్పింది. ఇవాళ సరే మీరు అన్నట్టుగా వారు సోషల్ మీడియాలో లేకపోతే వారికి ఉన్నటువంటి ఛానళ్లలో వాళ్ళకి భజన చేసేటువంటి వాటి వాటిలో వాళ్ళు ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీని మీద దుమ్మెత్తి పోస్తుండొచ్చు. కానీ మా ప్రభుత్వం 100% ఏ కార్యక్రమం చెప్పినా అది ప్రజల ముందు పెట్టి, ప్రజల ముందు ఎజెండా, అది మూసీ ప్రక్షాళన కావచ్చు, 5 లక్షల రూపాయలతో ఇండ్లు కట్టే కార్యక్రమం కావచ్చు, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఉచితంగా మహిళలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో కట్టే మెట్రో ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఏ ప్రాజెక్టు కట్టినా ప్రజల ముందు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద ప్రజలకు చెప్పి మేము ముందుకు పోతున్నాం తప్ప వాళ్ళ మాదిరి ఏదైతే అడ్డగోలిగా డబ్బులు తీసుకొని లక్షల కోట్ల రూపాయలు తమ ఖాతాలలో వేసుకొని లిక్కర్ స్కామ్లలో జైలుకు పోయినటువంటి చరిత్ర మాదిగా సార్. కాంగ్రెస్ పార్టీ 100% ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కానీ సంక్షేమ కార్యక్రమాలు. కైలాష్ నేత్ గారు కేటీఆర్ ఇంకో మాట కూడా మాట్లాడారు. వ్యాఖ్యలు ఏంటంటే కొండా సురేఖ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ గాని విచారణకు ఆదేశించగలరా అంటూ ఆయన కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఏంటి దీనిపై ఎలా స్పందిస్తారు? నేనేమంటున్నంటే మా పార్టీ ఏ రకంగా స్పందిస్తుందని అధిష్టానం ఉన్నది. నేను ఆ స్థాయిలో ఆ మీద వ్యాఖ్యానం చేసేటువంటి లేదు. కానీ ఇవాళ ఆమె వివరణ ఇచ్చుకుంది. రెండో విషయం నేను అడుగుతున్నా, లిక్కర్ స్కామ్ లో ఆమె జైలుకు పోయించింది కవిత, ఆమెను ఉరిదీయమని మరి కేసీఆర్ అడిగితే బాగుండు కదా ప్రజాస్వామ్యంలో. పట్ట ఇది కాదు కదా. ఇవాళ జరిగినటువంటి నష్టంలో ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని ఆమె వివరణ ఇచ్చుకుంది. అయ్యా నేను కావాలని ఈ రకంగా అనలేదు, ఈ ఉద్దేశంతో అన్నా అని చెప్పేసి మా మంత్రి గారు ఇవాళ ప్రజల ముందు మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. ఇంకా దాన్ని వదిలేస్తే బాగుంటుంది తప్ప కావాలని ఇంకా దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీక్తాం, లేకపోతే ఇంకా మళ్ళా ఎలకని పడుతుంది, కొండను తవ్వి ఎలకను ఏం సాధిస్తారు? రాజకీయ లబ్ధి కోసం ప్రజల ముందు మీరు ఇవాళ కావాలని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల ముందు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అక్కిరొస్తారు తప్ప ప్రజలు నమ్మరు. 100% ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అన్ని కార్యక్రమాల్లో పారదర్శకతను పనిచేస్తా ఉంది, దూరదృష్టితో పనిచేస్తా ఉంది. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చినా, ప్రాజెక్టులు కట్టినా, ఏం చేసినా మేము ఎట్టి పరిస్థితుల్లో ₹1 కానీ 10 పైసలు కానీ తీసుకోవడం లేదు. ఇది కావాలని, ఎందుకంటే కమిషన్లలో వాళ్ళ అనుభవం ఉంది, వాళ్ళు ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎంత తీసుకుంటారో వాళ్ళకి బాగా అనుభవం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ కు 1250 కోట్లు వచ్చినాయి, ఎవరి సొమ్మని, ఎవరి రక్తం అని విమానం కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ కేసీఆర్ తర్వాత కేటీఆర్ వాళ్ళ మంది మాగదులు బినామీల పేరుతోటి లక్షల కోట్లు వచ్చినాయి. యా నుంచి వచ్చినాయి? కవిత ఇవాళ జైలుకి ఎందుకు పోయింది? వేల కోట్ల రూపాయలు అక్రమంగా అడ్డగోలుగా దోచుకొని జైలుకు పోయింది. కాబట్టి మా మీద ఆరోపణలు చేస్తారు వాళ్ళు, అది సాధ్యమే కదా. కానీ ప్రజలకు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ ఏందనేది. ఇవాళ సొంత కార్యాలయం లేనటువంటి పరిస్థితి అండి మాకు జిల్లాలలో. వాళ్ళకి ఇవాళ 33 జిల్లాలలో అన్ని కార్యాలయాలు ఉన్నాయి. యా నుంచి వచ్చినాయి? సైకిల్ మీద పోయిన వాళ్ళు ఇవాళ రేంజ్ రోవర్లో తిరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎవరి సంపదది? ప్రజల సంపదని కొల్లగొట్టి దోపిడీ చేసి రాష్ట్రాన్ని మొత్తం కేవలం ఉద్యమ ముసుగులో తమకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అడ్డగోలుగా దోచిపెట్టి ఇవాళ మా మీద ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అబద్ధపు ప్రచారాన్ని తెలంగాణ సమాజం నమ్మదు కాక నమ్మదు. 100% రేవంత్ రెడ్డి గారి పాలనలో ₹1 గాని 10 పైసలు గాని తీసుకోవడానికి వీలైనటువంటి పనులు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం. అంది సత్యం గారు, అంటే ఇంతమంది కేబినెట్ మంత్రులు ఉండగా దాదాపు అంటే సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, అంటే ముఖ్యమంత్రి స్థాయికి అర్హులైనటువంటి మంత్రులు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి బీఆర్ఎస్ టార్గెట్ కొండా సురేఖనే టార్గెట్ చేశారు, లేకపోతే బీఆర్ఎస్ పేటీఎం బ్యాచ్ నాపై కక్ష కట్టిందంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కొండా సురేఖ టార్గెటా బీఆర్ఎస్ కి? బీఆర్ఎస్ కి కొండా సురేఖ టార్గెట్ కాదండి. కొండా సురేఖను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర అధిష్టానం, ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తారు. కొండా సురేఖ అవకాశం కల్పించింది. కొండా సురేఖను విమర్శించట్లే వాళ్ళు.
కృతజ్ఞతలు చెప్తున్నారు కొండా సురేఖకు. అవును, అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై విచారణ చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాని విచారణకు ఆదేశించగలరా? కొండా సురేఖ గారు మీరు నిజం చెప్పారు, మీకు అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించి మంత్రులు ఎవరెవరు కమిషన్లు తీసుకున్నారో వాళ్ళ పేర్లు చెప్పాలని చెప్తున్నారు. నిజంగా ఇవి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయంపై కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వివరణ ఇచ్చింది, అది చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే విధంగా లేదు. తర్వాత రెండవది, ఇటువంటి స్టేట్మెంట్లు కర్ణాటకలో ఒక కాంట్రాక్టర్ 40% కమిషన్ అడుగుతుర్రు, నేను ఇవ్వలేనని సూసైడ్ చేసుకుంటే అసలు మొత్తం బీజేపీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది ఆ నినాదం. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అందులో మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఆచితూచి మాట్లాడాలి. మంత్రి స్థాయి వ్యక్తి మా మంత్రులు తీసుకుంటారు కానీ నేను తీసుకోకుండా కాలేజీ పెట్టమన్నానంటే అది చాలా డ్యామేజింగ్. కాబట్టి ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు కైలాస నేత అన్నట్టుగా బీఆర్ఎస్ అనేకమైనటువంటి చేసింది నిజమే. ప్రజలు నిజమని నమ్మారు కాబట్టే కాంగ్రెస్ ని గెలిపించారు. కాంగ్రెస్ అటువంటిది రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ దాదాపు 20% ఓటింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ 45% తోటి వచ్చింది. అంత 25% ఓటింగ్ ఎట్లొచ్చింది? ఒకేసారి ర్యాంపేజ్ గా, అంటే కేటీఆర్ ప్రభుత్వానికి లేదా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకతతోటే వచ్చింది అది. కాబట్టి అట్లా వ్యతిరేకత వస్తుంది. ఇవాళ గతంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఆ మంత్రి తీసుకుంటుండే ఈ మంత్రి తీసుకుంటుండని. కొత్త కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రులు తీసుకుంటారని ఇప్పటి నుంచి ఆరోపణలు చేస్తారు. ఆరోపణలకు ఇది ఆజ్యం పోసినట్టు అయింది కొండా సురేఖ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆచితూచి మాటాలే. కాంట్రవర్సీ ఎక్కువ అవుతా ఉంటే ఏకోన్ముఖంగా ప్రభుత్వం గురించి పాజిటివ్ ఆలోచించేటువంటి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. ఈ ప్రభుత్వం బాగుంది లేదా ముఖ్యమంత్రి బాగా చేస్తుండు అని అనుకునే వాళ్ళకు కూడా డిస్టర్బ్ అయింది ఇటువంటి స్టేట్మెంట్. మనమే నమ్ముతున్నావా, నిజమే జరుగుతుందా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా కొండా సురేఖని బహుశా ముఖ్యమంత్రి వివరణ ఇవ్వనో లేకపోతే పిసిసి అధ్యక్షుడు వివరణ అడుగుంటారు. కానీ డ్యామేజ్ చేసినాక ఇవాళ తోడు పోదు. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఒక వివరణ ఏమంటారు ఇస్తుంది, కానీ ఇవాళ తోడు పోదు. ఇది కొనసాగుద్ది, 1 నెల 2 నెలల్లో కొనసాగుద్ది చర్చ. అంటే లేని అంశాన్ని చర్చకి ఇచ్చినట్లు అయిపోయింది. కాబట్టి ఈ బాధ్యతాయుత ఉన్నటువంటి స్థానంలో బాధ్యతాయుతంగా మాట్లాడటం అవసరం. రైట్. కైలాష్ నాథ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వాళ్ళు అడుగుతున్నది ఒకటే, ఎంతమంది మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారు వివరణ బయట పెట్టాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. అంటే బీజేపీ చేస్తున్నటువంటి అంశాలు అవ్వచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తున్నటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, మొత్తానికి కాంగ్రెస్ అయితే మాత్రం అంతర్మదంలో పడ్డదనుకోవచ్చా? సార్ ఒకటి, కమిషన్లు వాటికి సంబంధించినటువంటి వివరణ మొత్తం కూడా ఇప్పటికే సత్యం గారు చెప్పినారు. వాస్తవంగా సరే జరిగినటువంటి దాంట్లో కొంత అటు ఇటుగా వాయిస్ ఏదో మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆమె ఉద్దేశపూర్వకంగా మాట్లాడక కనపడతలేదు కదా సార్. ఇవి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్న దానికి ప్రతి ఒక్కదానికి మేము స్పందించాలంటే స్పందించము. రెండో విషయం, కిషన్ రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. గతంలో మిషన్ భగీరథ మీద కానీ కాళేశ్వరం మీద కానీ కమిషన్ కాకతీయ అని చెప్పేసి రాష్ట్రంలో అందరూ అన్న సందర్భం లోపల వాళ్ళు ఏం చెప్పారు, ఎంక్వైరీ చేస్తాం, సిబిఐని తెస్తాం, ఈడీని తెస్తామని చెప్పి గొప్పలు పలికిరు. మరి వాటి మీద ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు సార్? వాళ్ళు ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఆ 10 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ కు సహకరించినటువంటి కిషన్ రెడ్డి గారి నుంచి మనమేం ఆశించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కైలాష్ నాథ్ గారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారు మంత్రులు ఆచితూచి మాట్లాడాలని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు అయినటువంటి పార్టీ నేతలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అంటే ఏంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని, లేకపోతే ముఖ్యమంత్రి ఆదేశించినా సరే ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి వ్యాఖ్యలను కూడా పట్టించుకోరా మంత్రులు? చూడండి సార్, ఒకటి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే గతంలో మీరంటే మంత్రిగా కానీ లేదా ముఖ్యమంత్రిగా కానీ పనిచేసినటువంటి వారు కాదు. వారు ఎమ్మెల్సీగా పనిచేసినారు, ఎంపీగా పనిచేసినారు, జెడ్పీటీసీగా వచ్చినారు, అంచెలంచెలుగా ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికైనరు. ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడే. కానీ వాళ్ళు ఏంటంటే అందరినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో కొంత అనుభవం ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి జూనియర్లు అందరూ కూడా పక్కకు పెట్టి ఇవాళ మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు మీరు చూడండి, అనుభవంతో ఉన్నటువంటి వారు,
గారు, అదే విధంగా శ్రీధర్ బాబు గారు తీసుకోండి, వెంకటరెడ్డి గారు కానీ తీసుకోండి. వాళ్ళు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవాలా, లేకపోతే గతంలో కంటే కాంగ్రెస్ బ్రాండ్ ఇనుముడింప చేయాలా, కాంగ్రెస్ బ్రాండ్ ఏదో రాష్ట్రంపై ప్రభావం చూపించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి డ్యామేజ్ల విషయంలో ఏంటి, ఎలాంటి ఉంటుంది? ఒక పక్క మంత్రిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? గతంలో కూడా కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడిపోద్దా అనే విధంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. మరి ఇట్లాంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం ఆమెకి సేఫ్ జోన్ ఉందనుకోవచ్చా, లేకపోతే నిజంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? కైలాష్ నాథ్ గారు, సార్ నేను ఏమంటున్నానంటే రాజకీయాలు ఇప్పుడు ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో మనం అందరం కూడా జాతకాలు చెప్పడానికి ఇక్కడ ఎవరం కూడా ఆస్ట్రాలజీ సెంటర్ లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని బ్రాండ్ ఇమేజ్ సృష్టించి, మీకు తెలుసు ఇవాళ సింగపూర్కి పోయినా లేదా మరో దేశానికి పోయినా 2,20,000 కోట్ల రూపాయలు తెచ్చిందండి. ఆయన ఇంటికి తీసుకురాలేదండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, ఇవ తర్వాత త్రిపుల్ కట్టిన మెట్రో 2వ దశ కానీ 3వ దశ కానీ, హైదరాబాద్ చుట్టుముట్టు కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తెచ్చి తెలంగాణ సమాజం యొక్క కన్నీళ్లు దురుస్తానికి మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ బ్రాండ్ సృష్టిస్తా ఉన్నారు. అందుకోసమే ఒక మూసి ప్రక్షాళన ద్వారా సమాజంలో ఉండబడేటువంటి పేదల ఇండ్లను కూడా ఇవాళ ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నాం. అక్కడ ఎవరైతే ఇండ్లు కోల్పోతారో మేము ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ఇవాళ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోపిడీ చేసి రాష్ట్రాన్ని పీడించి పిప్పి చేసిన వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తే ఎంత దారుణం సార్ ఇది. వాళ్ళు ఏమైనా తీర్చిదిద్ది చందమామ చేసి బంగారం ఇచ్చిర్రా? మా తెలంగాణ 8,39,000 కోట్లతోటి ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పిరు. విద్యుత్కు సంబంధించినటువంటి 1,00,000 కోట్లు బాకీలు ఉన్నాయి. 80,000 రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యోగస్తులకు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది, ఇంకా 4 డిఏలు బాకీలు ఉన్న ఉద్యోగస్తులకు. ఇవన్నీ ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి గారు సాల్వ్ చేసుకుంటూ సమస్యని ఎంత సాధ్యమైనంత మేరకు రాష్ట్రంలో ఉండబడేటువంటి ఆర్థిక స్థితిగతులను కూడా అర్థం చేసుకొని ముందుకు పోవడానికి, ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుండు. విదేశాలకు పోయింది ఆయన, ఏమన్నా విహారయాత్రకు పోయిందా? విదేశాలకు పోయాడు, లేకపోతే తావోస్ పర్యటనకు పోయాడు, 1,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీశారు, అవన్నీ అంశం. కానీ ఇప్పుడు ఒక పక్క మంత్రులు వ్యాఖ్యానిస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజే కదా సార్. ఒక్కటి సార్, ఆమె చెప్పినటువంటి విషయం మీద ఆమె వివరణ ఇచ్చింది. ఆ వివరణని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అంతే తప్ప ఇది కావాలనే పదే మళ్ళీ చెప్పి ఏం చెప్తే ఏమొస్తుంది? ఆమె చెప్పింది కదా, నేను గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశాలని నేను సమాజానికి చెప్పిన, కాబట్టి ఇది ఈనాటి ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి కానీ నేను ఆపాదించలేదని చెప్పేసి ఓ బలహీన వర్గాల బిడ్డ ఈనాడు సమాజానికి చెప్పింది మంత్రిగా ఉండి. ఇంకా దానివల్ల మళ్ళీ ప్రయోజనం ఏం లేదు 100%. సరే, మీరు అన్నట్టుగా కొంత రాజకీయంగా అటు ఇటుగా వాళ్ళకి కావాలని ఏ అంశం దొరకదు కాబట్టి మళ్ళీ దీన్నే పట్టుకొని ఏలాడేటువంటి వాళ్లకు ఇది రాజకీయ అస్త్రం అవుతుండొచ్చు. కానీ సమాజం నమ్మదు. కాంగ్రెస్ పార్టీ 100% ఇటువంటి ఏదైతే కావాలని ఆరోపణలు చేస్తే మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది. లేదండి, 100% ప్రజలతో పయనిస్తున్నటువంటి ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు బలహీన వర్గాలకు, మహిళలకు, పేదలకు, అట్టడుగు వర్గాలకు ముందుకు పోతాము. కమిషన్లు అనేవి 100% వారి పాలనలో కొనసాగింది. బీఆర్ఎస్ ఖచ్చితంగా కమిషన్లతో పైకొచ్చింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతి ఎన్నికకు 1,000 కోట్లు ఖర్చు పెట్టగలిగింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు అని అడుగుతా ఉన్నా. ప్రతి సందర్భంలో వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభలు సమావేశాలు పెట్టిరు. యా నుంచి వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి ప్రతి పని వెనుక రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి తప్ప వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. ఒక భూములని సంబంధించి అసైన్డ్ భూములని ఈ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలుంటే అవి 7 లక్షలు కుదించబడ్డాయి అంటే బీఆర్ఎస్ ఖాతాలోకి పోయినాయి. కాబట్టి కమిషన్లు తీసుకునేటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంటది. మళ్ళీ తిరిగి వాళ్ళ మొగని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. వారి చరిత్ర మొత్తం కూడా అవినీతితో కూడుకుంది. కాబట్టి చిత్తుగా ప్రజాక్షేత్రంలో ఓడిపోయినరు. వాళ్ళకి ఇకనైనా బుద్ధి రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గట్టిగా వారిని అడుగుతా ఉన్నా. రైట్. అందిసత్యం గారు, ఓ పక్క అభివృద్ధి పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్తున్నాం. మరో పక్క సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినటువంటి అంశాలు కూడా మనం చూడవచ్చు. కంచె గచ్చిబౌలి విషయంలో కూడా సుప్రీంకోర్టే సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా మందలించినటువంటి అంశాలను చూడొచ్చు. ఒక పక్క ఏమో మంత్రులు అంటే ఏవైతే వ్యాఖ్యలు చేశారో, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణించే అనుకోవచ్చా? ఏం పెద్ద లోపాలు కావండి. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు దరిదాపు ప్రతి నెల అప్పులు దరిదాపు 1/4 అప్పులు కట్టాల్సిన పరిస్థితి కొనసాగుతా ఉంది. అప్పుల భారం పెరిగింది. అయినా ఏదో విధంగా మళ్ళీ అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పొరపాట్లు కొన్ని ఇప్పుడు కంచ
భూములు కానీ ఇటువంటి విషయాలు అవినీతి కాదు. ఓ పని చేయబోయి ఇంకో పని చేశారు, కోర్టు ఒప్పుకోవట్లేదు, తర్వాత యూనివర్సిటీ అథారిటీస్ కూడా ఒప్పుకోవట్లేదు. అలా కాకుండా అది ఒక స్కాండల్ అయి ఉంటే బదనాం అయ్యేది, అది స్కాండల్ కాదు. కాబట్టి ప్రయత్నం చేసినా, ఏ మంత్రి చేసినా, ఏ శాఖ చేసినా ప్రయత్నం జరుగుతుంది. కానీ విపక్షం నుంచి వచ్చేటువంటి విమర్శ అంత ప్రభావం చూపెట్టదు. ఇప్పుడు కైలాస్ నేత బీఆర్ఎస్ విమర్శిస్తే అన్ని ప్రతిపక్షాలు విమర్శించినట్టుగానే ఉంటుంది. అట్లా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కిషన్ రెడ్డి విమర్శించినా లేదా కేటీఆర్ విమర్శించినా అంత ప్రభావం ఉండదు. కానీ సొంత మంత్రి ఈ విధంగా కామెంట్ చేస్తే చాలా డ్యామేజింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఏమిటో బాధ్యత గుర్తెరిగి వ్యవహరిస్తే బాగుంటుంది. ఇంతసేపు కాంగ్రెస్ చేసిన మంచి పనులన్నీ కైలాస్ నేత చెప్పాడు, కానీ ఈవిడ ఒక్క మాటతోటి కొట్టి పారేసింది వాటన్నిటి క్రెడిబిలిటీ రాకుండా చేసింది. కాబట్టి చాలా అకౌంటబుల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తడవకు క్షమించుకుంటూ పోతే పూర్తిగా ప్రభుత్వం మునిగిపోయే స్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అకౌంటబుల్ గా ఉండటం మంచిది. రైట్. కైలాష్ నాథ్ గారు, మిగిలినటువంటి మంత్రులు కూడా ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం మిగిలిన మంత్రులు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మేము పార్టీ కోసం కష్టపడేటటువంటి పార్టీలకు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాం, కాంగ్రెస్ జెండాలు మోసాం, పార్టీని అధికారంలో రావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఇట్లా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి మరి ఆ మీద చర్యలు తీసుకోవాలంటే తీసుకుంటారా? సార్, ఇప్పుడు ఆమె మీద చర్యలు తీసుకోవాలన్నా లేదా ఆమె తప్పు చేసిందా తప్పు చేయడం లేదా అని చెప్పి జడ్జిగా నాకు ఆ హక్కు లేదు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె చెప్పినటువంటి వివరణే మీ ముందు, ప్రేక్షకుల ముందు, సమాజం ముందు ఉంచదలుచుకున్నాం. ఆమె క్లియర్ గా చెప్పింది, గత ప్రభుత్వంలో నేను చేసినప్పుడు చూసినప్పుడు ఉన్నటువంటి విశ్లేషకులు అందేసత్యం గారు చెప్తున్నారు, జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత సొంత పార్టీ నుంచే ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎంత సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క చరిత్రను కూడా మీరు పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశంతటి స్థాయికి తీసుకుపోయినటువంటి ఒక దామోదర్ రాజ నరసింహ గారు, అదే విధంగా మా శ్రీధర్ బాబు గారు, అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారు, సమాజంలో తెలంగాణ కోసం త్యాగం చేసిన మా కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, ఎవరైనా ప్రజల కోసం నిరంతరం ప్రజలలో ఉండుకుంటూ ప్రజల కోసం గెలిచినటువంటి వాళ్ళేమో ఇవాళ అవినీతి చేసో లేకపోతే మరొకటో కాదండి. వాళ్ళు ప్రజల కోసం పనిచేసారు కాబట్టి ఇవాళ 5 సార్లు 6 సార్లు గెలవగలిగినారు. దామోదర్ రాజ నరసింహ గారు 4 సార్లు గెలిచి, శ్రీధర్ బాబు 5 సార్లు గెలిచినారు. మన అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ అన్న గతంలో 2 సార్లు ఎంపిక అయినారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినారు. జూపల్లి కృష్ణారావు గారు ఇది 5వ సారి. మీరు ఎవరిని తీసుకున్నా ఈ రాష్ట్రంలో రాజకీయ చరిత్ర కలిగినటువంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేసారు, ప్రజల కోసం పనిచేసారు. ఒక్క అవినీతి కానీ తప్పు కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఇప్పుడున్నటువంటి ఆమె కూడా నేను తప్పు చేయలేదు, గతంలో ఈ పరిస్థితి ఉండే అని ఆమె చెప్పకనే చెప్పింది. ఇంకా ఇందులో ఇంకా మళ్ళీ అవసరం లేదు అని. కాంగ్రెస్ పార్టీ నేతలకు అనుమానం ఉండకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకి అనుమానం ఉండకపోవచ్చు, లేకపోతే కార్యకర్తలకు అనుమానం ఉండకపోవచ్చు, కానీ అటు బీఆర్ఎస్ అవ్వచ్చు, ఇటు బీజేపీ అవ్వచ్చు, ఈ వ్యాఖ్యల్ని అస్త్రశస్త్రాలుగా ఉపయోగించవచ్చు కదా, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చినట్లుగా తయారవలా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఏం ఆశిస్తామండి? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సన్న బియ్యం పెట్టినందుకు చాలా అద్భుతంగానే చెప్తుందా? మేము ఇయ్యనేటువంటి ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినారు, చాలా శబాష్ అంటారా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని బలైన వర్గాల తల్లి విగ్రహంగా తీర్చిదిద్దినాము. టీఎస్ ఎక్కడ అసలు టీజీ తీసుకొచ్చినాము. ఆ తర్వాత కౌలు కళాకారులని గద్దర్ పీరియడ్ అవార్డులు ఇస్తున్నాం. గద్దర్ని రానియలేదు. ఓ మందకృష్ణ కోరుకున్నటువంటి సామాజిక వర్గీకరణ 30 సంవత్సరాల చరిత్రలో ఎస్సీ వర్గీకరణ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శబాష్ అనిపించారు. దళిత వర్గాల్లో 42% ఉన్నటువంటి బలైన వర్గాలు 58% ఉందని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు, కులగణన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తెలంగాణ వ్యతిరేకులందరినీ కూడా మంత్రి మండలిలో చేర్చుకున్నటువంటి దొంగల ముఠ బీఆర్ఎస్ ముఠ. ఆ పార్టీ నుంచి మేము ఏమాశిస్తాం? ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏముంటది? ఈ ప్రభుత్వం కూలిపోవాలి, డబల్ ఇంజన్ రావాలి. డబల్ ఇంజన్ గా ట్రిపుల్ ఇంజన్ వచ్చినా తెలంగాణ ప్రజలకు ₹1 ఇయ్యరు. ఎందుకంటే మీకు తెలుసు, తెలంగాణ ఏర్పడినప్పుడు ఆ తల్లిని చంపి బిడ్డని ఇచ్చిరని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా విషయం కక్కిండ్రు. ఇవాళ వేరే రాష్ట్రానికి గంగ గాని అది సబర్మతికి గాని డబ్బులు ఇస్తారు, తెలంగాణకు వాళ్ళు డబ్బులు లేరు. అదే విధంగా మెట్రోకు 2వ దశ 3వ దశ వేరే రాష్ట్రాలలో డబ్బులు ఇస్తారు, తెలంగాణకు ఇవ్వరు. అదే విధంగా ప్రతి రాష్ట్రానికి అన్ని సబ్సిడీ కార్యక్రమాలు వస్తే తెలంగాణకు రావాల్సినవి మాత్రం రావు. ఈ రాష్ట్రం నుంచి ₹1 కడితే తిరిగి 7 పైసలు వస్తున్నాయి. మరి ఉత్తరప్రదేశ్ కు ₹1 కడితే ₹7 పోతున్నాయి.
ఇది కాదు అవివక్షత. వాళ్ళకి వాళ్ళు ఏ ముఖం చెల్లక మా మీద ఆరోపణలు చేసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసి మా మధ్యలో ఏదో చిచ్చు పెట్టాలంటే అది కాని పని. 100% ఇది ప్రజాప్రభుత్వము. 100% ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఈకలు బిగితే వచ్చేది కాదు. ప్రజలు కనుక నిజంగా కనుక మమ్మల్ని శిక్షిస్తే శిక్ష పడుతుంది. అందులో ఏముంది అనుమానం? ప్రజా కోర్టులో వాళ్ళకి పడ్డది మన శిక్ష. మాకు కూడా ఒకవేళ నచ్చలేదు అనుకో, రేపు 5 సంవత్సరాల తర్వాత మేము దిగిపోతాం. మేము ఉంటామా? మేము దేవుళ్ళం కాదు. ప్రజలు నచ్చితే ఓటేస్తారు. ఓ సన్నబియ్యం పథకం నచ్చిందనుకో, ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసిన మహిళలు ఓకే అన్నారు అనుకో, లేదా రెండు చీరలు ఇస్తున్నాం సంవత్సరానికి 1,52,00,000 మందికి, వాళ్ళకి నచ్చితే మహిళలు వేస్తారు. అదే విధంగా 200 యూనిట్లు ఇస్తా ఉన్న ఉచిత విద్యుత్ 60 లక్షల గృహాలకు వస్తుంది. శబాష్ అంటే ఇస్తారు. 500కే గ్యాస్ ఇస్తున్నాము, అది దాదాపు 60 లక్షల కుటుంబాలకు వస్తుంది. వాళ్ళు మెచ్చుకుంటే మేము వస్తాము. ఇది కదా ప్రజల రాజకీయ పార్టీలు కోరుకునేది. ప్రజలు కోరుకుంటే వస్తాం, లేకపోతే ఇంటికాడ కూర్చుంటాం. ఏమి లేదు. కావాలని పదే ఒక బలహీన వర్గాల కోసము, పేదల కోసం పనిచేస్తున్న మీద ప్రభుత్వం మీద మను వస్తా, దుమ్ము వస్తా. వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? వాళ్ళ కుటుంబంలో కేసీఆర్ నిట్ట తీలిపోయింది. హరీష్ రావు లాంటి ట్రబుల్ షీటర్ మొన్న సభలో ఏడ కూర్చుండు. ఆఖరికి ఏమంటుండు? కేటీఆర్ నాయకత్వంలో ఆయన కింద పనిచేస్తా అంటుండు. ఆయనతో కలిసి పనిచేస్తానులే, ఆయన కింద పనిచేస్తా అంటుండు. ఇక కవితకి ఏమంటుంది? సామాజిక న్యాయం జరగలే తెలంగాణలో, వచ్చింది భౌగోళిక తెలంగాణ, మీ అయ్య పరిపాలిస్తాడు. దృష్టి మల్లించడానికి గారి నాయకత్వాన్ని మీరు మీకు సంబంధించిన ఒక పక్క క్యాబినెట్ కూడా విస్తరణ రకరకాల ఆరోపణల నేపథ్యంలో ఎంతసేపు మీరు కాంగ్రెస్ మంత్రులు మంచి పనులు చేస్తున్నారు, సీనియర్ నాయకులు పలానా మంత్రి పలానా మంచి పని చేసిర్రు, ఇవన్నీ ప్రజలు అనుకుంటుంటే ఏమకెందుకు చెడు అనిపించింది? డబ్బులు తీసుకుంటారు, నేను మాత్రం తీసుకోకుండా కాలేజీ గట్టి అని ఏమకెందుకు అట్లా అనిపించింది? మీరు అనుకున్నట్టు అనుకుంటున్నాం అందరం. మంచి పనులు చేస్తారు, సీనియర్ మంత్రులు, ఎక్స్పర్టైజ్ ఉంది, ప్రయత్నం చేస్తారు అనుకుంటున్నాం. ఒక్కొక్కదానికి ఎందుకు అనిపించింది అట్లా డబ్బులు తీసుకుంటారు అని? అంటే గత ప్రభుత్వం గురించి అన్నారు సత్యం సార్. గత ప్రభుత్వము ఈ టిఆర్ఎస్ లో నేను కాబట్టి కైలాష్నాథ్ గారు తర్వాత వివరణిస్తూ ఆమె చెప్పారు కానీ రైట్. అంది సత్యం గారు చివరిగా చెప్పండి. అంటే ఒక పక్క గతంలో కూడా ఆరోపణలు వచ్చినాయి ఒక మంత్రి మీద, ఆమె అంటే కొండా సురేఖపై, కానీ సరిదిద్దుకోవాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయినా సరే మళ్ళీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది అది గతంలో వచ్చిన వ్యక్తిగతం, కానీ ఇప్పుడు పార్టీకి ప్రభుత్వానికి తీవ్ర ప్రకంపన తీసుకొచ్చింది. దీనిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? మరో పక్క కేబినెట్ విస్తరణలో ఇట్లాంటి మంత్రుల్ని ఏమన్నా తప్పించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? గతంలో వ్యాఖ్యల వల్ల ఇండివిజువల్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పార్టీని ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కామెంట్ చేసింది. ఒకరికి నాకు తెలవక కాదు, నేను అనుకోకుండా నా మాటలు అంటే వాటిని వక్రీకరిస్తారు అని ఇటువంటి ఎన్ని చెప్పినా జనంలో పోయినాక అది ఇర్రిపేరబుల్. రిపేర్ చేసుకోవడానికి ఆమె ఇచ్చిన ఇప్పుడు వివరణ రిపేర్ చేసుకోవడానికి బలికిరాదు. మ్యాచ్ కావట్లేదు. నేను గతంలో మంత్రుల గురించి మాట్లాడితే మ్యాచ్ కావట్లేదు. ప్రజెంట్ కాలేజీ గురించి మాట్లాడుతూ, కాలేజీ ప్రారంభం గురించి మాట్లాడుతూ, నేను డబ్బులు తీసుకోకుండా ఈ కాలేజీ కట్టమని చెప్తూ గత మంత్రులకు ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు మంత్రులకే వర్తిస్తుంది. కాబట్టి ఏదేమైనా అధిష్టానం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మిగతా మంత్రులు ఏం చేస్తారు, ఇది ఇంకొక భాగం. అది కైలాసనాథ్ గారు కూడా చెప్పలేడు. ఆ బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి ఆ కామెంట్ చేయలేడు. అది ఇంకొక భాగం. కానీ ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేల అనేక మంది మంత్రులు కాదన్నా వాళ్ళని దూరంగా పెట్టి ఏడుకు మంత్రివర్గంలో స్థానం ఇస్తే ఇటువంటి డ్యామేజింగ్ చేయడం కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ అంది సత్యం గారు, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు. పున్నా కైలాష్నాథ్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం అయితే, గతంలో కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరి కాంగ్రెస్కి జరిగినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి డ్యామేజ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై విచారించి చర్యలు తీసుకుంటారా, లేకపోతే అధిష్టానం
రాహుల్ గాంధీ ఏమైనా చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాలా. మొత్తానికి ఈ అంశం అయితే మాత్రం అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. మరి కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. రేపు స్పెషల్ డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.